బహుజనులు, దళితులు, ఆదివాసీలు, గిరిజనులు ప్రకృతి ఆరాధకులుగా ఉన్నారు సార్. ముఖ్యంగా గ్రామ దేవతలను పూజించేటువంటి మరి శివశక్తులు కానీ, అదేవిధంగా మరి దేవుడమ్మలు కానీ, అదేవిధంగా మరి ఇంకా ఇతర పూజారులు ఏదైతే బహుజన పూజారులు ఉన్నారో సార్, అనేక చెట్టుకు పుట్టకు అదేవిధంగా రాళ్లను దేవతలుగా ముఖ్యంగా ప్రకృతిని ఆరాధించేటువంటి వీళ్ళు మరి వీళ్ళకు కూడా బ్రాహ్మణ సాధకులుగా ఉన్నటువంటి దీపధూప నైవేద్యాలలాగా, అదేవిధంగా మసీదులలో మరి మా ముస్లిం సోదరులకు ఇస్తున్నటువంటి మౌజాం ఈజాంలో కల్పిస్తున్నటువంటి జీవన భృతిని కూడా మరి కల్పించాలని వారు కోరుతూ ఉన్నారు సార్. ప్రత్యేకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలకు మరి ప్రతీకలుగా ఉన్నటువంటి ఈ శివశక్తుల యొక్క గౌరవాన్ని కాపాడుతూ వారికి కూడా గౌరవ వేతనాలు, మనం ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఊర్లో మరి లోకల్గా ఉండేటువంటి టెంపుల్స్ ఉన్నాయి సార్. అక్కడ మరి మిగతా అందరూ రామాలయాలకే వెళ్ళరు, లేదా శివాలయాలకే వెళ్ళరు, లేదా సాయిబాబా టెంపుల్లోకి వెళ్ళరు సార్. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని కూడా ఏదైతే బహుజన పూజారులు అంటాం సార్, వీరందరినీ కలిపి వారి యొక్క గౌరవాన్ని కాపాడుతూ వారికి కూడా అక్కడ స్థానిక గ్రామాలలో పూజలు చేస్తున్నటువంటి వీళ్ళందరికీ దేవుడమ్మలు కానీ, అదేవిధంగా శివశక్తులు కానీ, పోతన్నలు కానీ ఇట్లా ఉన్నటువంటి వారందరికీ కూడా గౌరవ వేతనాన్ని కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, వారిని కూడా గౌరవించే విధంగా చొరవలు తీసుకోవాలని, వారికి కూడా మరి వారు కోరిన ప్రకారం గుళ్ళ నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.